దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ ఫాలో అవ్వండి. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు నుంచి ఒక కొత్త అంశాన్ని మనం చూసుకున్నాం. అదేంటంటే దేవునికి లోబడటం గురించి, అంటే స్పెసిఫిక్గా విధేయతను గురించి, లోబడ్డం గురించి. అందులో మొదటగా దేవునికి లోబడ్డం గురించి కొన్ని వారాల పాటు చెప్తాను. ఆ తర్వాత దేవుడు నియమించినటువంటి అధికారులకి లోబడి ఉండటం గురించి కూడా కొన్ని వారాలు దేవుని యొక్క వాక్యం మనం కొన్ని వారాలు చూసుకోబోతున్నాం. టోటల్గా చూసుకున్నట్లయితే విధేయత గురించి, లోబడి ఉండడం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతున్నాం. అందులో దేవునికి లోబడడం ఒక ప్రాముఖ్యమైన కార్యము. ఆ తర్వాత ఆ దేవుడు చెప్పినట్లుగా అధికారులకు, పైవారికి లోబడి ఉంటా. ఈ రెండు విషయాలకు సంబంధించి కొన్ని వారాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతున్నాం. యాకోబు ఇక్కడ రాస్తూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురును దూరంగా పారిపోతాడు. ఇప్పుడు చూడండి, ప్రతిసారి నేను ఎక్కువగా ఇష్టపడిన వచనం ఏంటంటే, మీరు సత్యాన్ని గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది వాక్య బోధక బలము లేదా వాక్యమునకున్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి అక్కడ స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. యేసుక్రీస్తు సజీవముగా ఉండి శరీరధారిగా మనుషుల మధ్యన సంచారం చేస్తున్నటువంటి టైంలోనే అనేక మందిని రోగముల నుండి, దయ్యాల నుండి విడిపించినటువంటి ఆయనే, సమస్యల నుండి విడిపించినటువంటి ఆయనే ఏం చెప్పారంటే, యూదులకు ఏం చెప్పారంటే, మీరు గనక సత్యాన్ని గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దేవుని ప్రజలంగా దేవుని నమ్మి యేసుక్రీస్తు రక్షకుడు నమ్మి వచ్చిన తర్వాత ఇంకనూ మనము చాలా రకాలైనటువంటి కార్యాల నుంచి మనం విడుదల పొందుకోవాల్సి ఉంది. అలా పొందుకోవడానికి నీకు విడుదల ఇచ్చేటువంటి కార్యం ఏంటంటే సత్యవాక్యము. ఇప్పుడు గమనించండి, చూడండి, ఈవెన్ క్రిస్టియన్గా మనం మారిన తర్వాత కూడా తరచుగా మనము కొన్ని కార్యాల నుంచి విడుదల మనం పొందుకోవాలి. కొన్ని అభిప్రాయాలు ఏంటంటే, సహజంగానే మనుషులంగా మనం పుట్టిన దగ్గర నుండి బైబిల్ ఉన్నటువంటి కొన్ని కార్యాలే కావచ్చు, లేదా జనరల్గా ఉండేటువంటి కార్యాలే కావచ్చు, లోకము మన మీద కొన్ని అభిప్రాయాలు రుద్దుతూ ఉంటుంది. అదేంటంటే, మనం చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క విధానము, కొన్ని కార్యముల పట్ల లోకం యొక్క అభిప్రాయం అనేటువంటిది మనకు తెలియకుండానే మన మనసులో స్థిరపడిపోద్ది. అది చిన్నప్పటి నుంచే. అది మనం స్పెసిఫిక్గా మనము కావాలని బహుశా మనము అలాంటి ఆలోచనలు మనం పెట్టుకోకపోవచ్చు, కానీ మనకు తెలియకుండానే మనం జీవిస్తున్న మనుషుల మధ్యన మనం చూస్తున్నటువంటి కార్యాలు, మనం వింటున్నటువంటి కార్యాలను బట్టి ఆటోమేటిక్గా చాలా విషయాలపైన మనకంటూ ఒక సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయాన్ని బేసే కారణం ఏంటంటే, నువ్వు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, నువ్వు ఎవరి మధ్య ఉంటున్నావు అన్న దాన్ని బట్టి కావచ్చు, నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు అన్న దాన్ని బట్టి కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు బట్టి మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఆటోమేటిక్గా ఏర్పడుతుంటాయి. ఇప్పుడు చూడండి, అవి బైబిల్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కూడా కొన్నిసార్లు ఏంటంటే లోకం కూడా ఆటోమేటిక్గా కొన్ని అభిప్రాయాలు మన మనసులో తెలియకుండానే పెడుతుంది. మనం కూడా అదే స్థిరపరచుకుంటాం, మనం కూడా అదే నమ్ముతూ ఉంటాం. ఇప్పుడు తీరా చర్చకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పటి వరకు నువ్వు ఒక కార్యం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈరోజు లోబడటం గురించి, విధేయత గురించి చెప్తున్నాను చూస్తారా. ఈవెన్ ఈ విధేయత అనే విషయానికి, లోబడ్డం అనే విషయానికి వచ్చారు కూడా లోకంనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనం కూడా ఈ లోకంలోనే జీవిస్తున్నాము కాబట్టి ఈ విధేయత లేదంటే లోబట్టం అనే విషయానికి వచ్చారు మనకు కూడా ఆటోమేటిక్గా లోకాన్ని బట్టి మనకంటూ సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం విన్నప్పుడు దేవుడు మన ముందు ఏం చేస్తాడంటే సత్యాన్ని మన ముందు పెడుతున్నాడు. ఇప్పుడు కనుక దాన్ని కనుక సమ్మతించి కనుక నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యము నీకు స్వతంత్రాన్ని లేదా విడుదల నీకు అది ఇస్తుంది. యేసుక్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలతో అన్న యూదులతో చెప్పినటువంటి మాట, మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు చూడండి, సత్యాన్ని తెలుసుకోవడం ఎంత పెద్ద ప్రమాదం మీకు తెలుసా?
మన దగ్గర బైబిల్ ఉండి కూడా చాలా సందర్భాల్లో మనం సత్యం తెలుసుకోకుండా కూడా మనకి ఏదైతే సహజంగా ఒక అభిప్రాయం ఉందో అదే సత్యం అనుకుంటాం. ఇప్పుడు చూడండి, సత్యాన్ని గ్రహించకపోతే అది ఎంత గుడ్డితనాన్ని కలిగిస్తుంది అంటే, ఆ గుడ్డితనం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం మనకు ఉంటుందంటే, యేసుక్రీస్తు ఈ రాకడ గురించి, మొదటి రాకడ గురించి, శరీరధారిగా రావటం గురించి, రక్షణ కార్యం గురించి ప్రవచనాత్మకంగా దేవుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రవక్తల ద్వారా తెలియజేస్తూనే వచ్చాడు, జ్ఞాపకం చేస్తూనే వచ్చాడు. ప్రతిదీ కూడా రక్షకుడు భూమి మీదకి మెస్సియాగా వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పుడతాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన ఏ ఉద్దేశంతో భూమి మీదకి వస్తాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఇవన్నీ కూడా బైబిల్ ముందుగానే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. అవన్నీ బైబిల్ ఉన్నాయి, యూదుల దగ్గర బైబిల్ ఉంది, వాళ్ళు రోజు చదువుతున్నారు, మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా దాన్ని ధ్యానిస్తున్నారు, దాన్ని పట్టిస్తున్నారు, దాన్ని చాలామంది బోధిస్తున్నారు కూడా. కానీ తీరా ప్రాబ్లం ఏంటి తెలుసా? వారు సత్యాన్ని అయితే యాక్చువల్గా గ్రహించలేదు. మనకు ఎలా తెలుసు వాళ్ళు సత్యాన్ని గ్రహించలేదంటే, ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయన వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ చాలా స్పష్టంగా అద్భుతాలు చేస్తూ వాక్యములో ప్రవచనాత్మకంగా చెప్పబడిన ప్రతిదాన్ని నెరవేరుస్తున్నా సరే, బైబిల్లో మెస్సియన్ గురించి ఏం చెప్పిందో అది ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తుతో మ్యాచ్ అవుతున్నా సరే వాళ్ళు ఇంకా గుర్తించలేకపోయారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు అన్నారు, మీరు సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రంగా మీరు ఉంటారు. అప్పుడు యూదులు అన్నారు, మేము దాసులం కాదే, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరు దాసులం కాదన్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు మాటలు బట్టి అర్థం విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకొన్న బానిసలుగా ఉన్నారు. అబ్రహాము సంతానమే, కానీ ఇంకొన్న సత్యాన్ని గ్రహించకపోవడాన్ని బట్టి వాళ్ళు ఇంకొన్న బానిసలుగా ఉన్నారు. అబ్రహాము సంతానము కాబట్టి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడైతే వారికి విడుదలని ఇచ్చాడు యాక్చువల్గా, కానీ వారు సత్యాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు తెలియకుండానే చాలా విషయాలకు వాళ్ళు బందీలు అయిపోయారు. దానివల్ల వాళ్ళకి యాక్చువల్ రక్షణ లేదు. జస్ట్ ఆలోచించండి, యేసుక్రీస్తు జీవించిన టైంలో వాళ్ళు జీవిస్తున్నారు, రోజు యేసుక్రీస్తు వాళ్ళకి ఎన్కౌంటర్ అవుతుంది, రోజు యేసుక్రీస్తు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, చూస్తున్నారు, ఆయన చేసే కార్యాలు వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఆయన బోధిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకనూ వాళ్ళు ఆయన రక్షకుడని గుర్తించలేకపోయారు. బైబిల్ ఉండి కూడా, దేవుడు ముందుగా చెప్పుండి కూడా. ప్రాబ్లం ఏంటంటే బైబిల్ ఉంది, వాళ్ళు చదువుతున్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని అయితే గ్రహించలేదు. అందుకని వాళ్ళు ఇంకా బందీలుగానే ఉన్నారు. అలాగే నేనేమంటానంటే, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్, ఈ విధేయత విషయానికి వచ్చేసరికి, దేవునికి లోబడ్డము లేదా పైవారికి లోబడ్డ విషయానికి వచ్చేసరికి కూడా మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. విధేయత అనే విషయానికి వచ్చేసరికి ఏది విధేయత అని మనం అనుకుంటున్నామో మనకంటూ సొంత అభిప్రాయం ఉంటుంది. లేదా ఏ సందర్భంలో విధేయత చూపాలి, ఏ సందర్భంలో అవసరం లేదో, ఇలాగ మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఈవెన్ అంటాను, ఎలాగైతే మిగిలినటువంటి అంశాల్లో నువ్వు సత్యాన్ని గ్రహిస్తాను విడుదల పొందుకుంటావు నేను అంటున్నాను, అలాగే ఈవెన్ ఇక విధేయత విషయానికి వచ్చేసరికి దేవునికి లోబడ్డము లేదా అధికారులకు లోబడటం, బేసిక్గా లోబడ్డం అనే విషయానికి వచ్చేసరికి అది కూడా నువ్వు కరెక్ట్గా బైబిల్ చెప్పేది అర్థం చేసుకుంటే ఇంక నువ్వు విడుదల పొందుకొని నువ్వు బ్రతుకుతావు. అందుకని ఏమంటే తెలుసా, ఈవెన్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే, బేసిక్గా మనిషి యొక్క నైజం, మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, బేసిక్గా లోబట్ట మనగానే మనకి ఎవరికి అది ఇష్టము ఉండదు. లోబడాలి అన్న మాట ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ పదం యాక్చువల్గా మనకు వినబడిందో, ఎవరైతే స్పెసిఫిక్గా మనకు మార్చిపోయి వెంటనే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనలో ఉండే ఒక రకమైనటువంటి స్వభావం, శరీర సంబంధమైనటువంటి స్వభావం ఆటోమేటిక్గా అసలు ఆ కాన్సెప్ట్ని, విధేయత అనేటువంటి ఆ విషయాన్ని దానికి వ్యతిరేకంగా నిలబడాలని, దానికి వ్యతిరేకంగా మనం ఆలోచించాలని ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండేటువంటి తెలియకుండా ఒక శుభం మనలోంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తా ఉంటుంది తన్నుకొని. అందుకే ఈ రోజుల్లో ఏంటంటే లోబడ్డం చాలా చాలా కష్టం. ఈవెన్ అది దేవునికి, అదే సమయంలో మనుషులకు కూడా లోబడ్డం చాలా చాలా కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో మనకి. అది లోకంలోనూ ఉంది, కుటుంబాల్లో ఉంది, చర్చెస్లో కూడా ఉంది. ఎందుకంటే మనకి విధేయత అనేటువంటిది సరిగ్గా మనం అర్థం చేసుకోలేదు. లోబట్టం అనేటువంటిది నిజంగా లోబట్టం అంటే ఏంటి, అందులో ఏముంది, దానివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనకు తెలియట్లేదు. లోకం మనకి ఏం రుద్దిందంటే ఒకళ్ళ కింద ఉండాల్సిన అవసరం ఏముంది అన్నది లోకం చెప్తుంది. ఎందుకంటే ఒకళ్ళ కింద ఉండడము, ఒకళ్ళు చెప్పింది చేయడం అంటే నువ్వు తక్కువవాడిగా కనబడతావు అనేటువంటి ఒక సహజమైనటువంటి ఒక అభిప్రాయం. అందుకని ఆటోమేటిక్ ఎప్పుడైనా సరే ఒకళ్ళ కింద ఉండడానికి ఎప్పుడు కూడా బేసిక్గా మనం ఎందుకో కానీ ఇష్టపడం, అసలు మానసికంగా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇష్టపడం, అసలు కాన్సెప్టే మనకు నచ్చదు. ఎందుకని విధేయత అనే విషయానికి వచ్చేసరికి అంతగా మనం ఆటోమేటిక్గా మన మనిషి యొక్క స్వభావం ఆటోమేటిక్ దాన్ని వ్యతిరేకించేస్తుంటాం మనం. ఇప్పుడు ఈవెన్ చర్చెస్లో కూడా మనం యాక్చువల్ అది ఇష్టపడం. ఎవరు కనుక మీరు నాకు లోబడాలని చెప్పిన ఆటోమేటిక్గా ఏంటంటే అది ఏదో ఒక తెలియనటువంటి ఏదో అది బైబిల్లో లేనటువంటి ఒక విషయాన్ని సడన్గా ఇలాగనే సరేటండి, అదేదో ఒక చెడ్డ మాటలాగా, ఒక చెడు కార్యంలాగా చాలా సందర్భంలో ఈవెన్ విశ్వాసం సైతం భావిస్తున్నాం. లోకంలో అది అలాగే ఉంది, కానీ ఈవెన్ చర్చెస్లో ఒకటి యాక్చువల్గా ఉంది.
కానీ విధేయత గురించి బైబిల్ మనకు చాలా విషయాలు బోధిస్తుంది, దేవుడు చాలా విషయాలు మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు అది దేవునిలో నుండి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అది ప్రతిదీ మనకి మేలు చేసేటువంటిది. అది నీకు ఇబ్బంది అనిపించవచ్చు, అది బహుశా నీకు అర్థం కాకపోతే అది నీకు అల్పమైనటువంటి ఒక కారణంగా అనిపించవచ్చు. కానీ దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అందులో అది ఆజ్ఞలాగా మీకు అనిపించినా సరే, ఒకవేళ అది ఆజ్ఞ అయినా సరే, నువ్వు లోబడినప్పుడు ఆజ్ఞ నీకు జూముగా మారుతుంది, ఆజ్ఞ నీకు ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే చూడండి, ఈవెన్ విధేయత విషయానికి ఒకసారి కొన్ని వారాల పాటు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, నిజం కనుక దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని నిజం కనుక దాన్ని కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఖచ్చితంగా దీవెనబడతాడు. కానీ ఆల్రెడీ నేను చెప్పకముందు నాకు ఆటోమేటిక్ తెలిసిన ఒక విషయం తెలిసి, ఇది నేను చెప్తున్నప్పుడల్లా ఏదో సందర్భాల్లో ప్రతి వాళ్ళు కూడా ఏదో నేను చెప్పినటువంటి విషయాలు ఏదో ఒకటి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని ఆటోమేటిక్గా మీ అందరి హృదయాలు ఏదో టైంలో ఏదో మూమెంట్లో ప్రతి వారికి ఏదో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మనిషి యొక్క శరీర సంబంధమైనటువంటి ఒక ఆలోచన, లోబడ్డము ఇష్టము లేనటువంటి ఒక ఆలోచన. కానీ లోబడ్డంలోనే చాలా ఆశీర్వాదం యాక్చువల్గా ఉంటుంది. లోబడి దేవునికి కానీ లేదా దేవుడు చెప్పినటువంటి వారికి లోబడ్డంలోనే కానీ ఎటువంటి నష్టం యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే దేవుడిలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞ, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క నియమం ఏంటంటది అది మనుషుల యొక్క మేలు కొరకే కానీ అది మనుషులకి ఇబ్బంది పెట్టేటువంటి కార్యం అయితే కాదు. అలాగే విధేయత అంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఈ విధేయత అంటే ఏదో ఒక సందర్భంలో కాదు, చాలా సందర్భంలో అది తరచుగా లైఫ్లో నువ్వు చనిపోయే వరకు నువ్వు చేస్తూ ఉండవలసినటువంటి ఒక కార్యం ఇది. అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే చూడండి, కొన్ని వారాల పాటు దీని గురించి మనం చూస్తాం. వాక్యం వినేటప్పుడు మీరు యాక్చువల్ ఏం చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కొన్ని ఆలోచనలు ఖచ్చితంగా మీ మనసులో ఆల్రెడీ ఉంటున్నటువంటి ఆలోచనలకి విరుద్ధంగానే ఖచ్చితంగా చాలా ఉంటాయి. అది మీ ఆలోచన విరుద్ధం, కానీ బైబిల్కి అది విరుద్ధం అయితే యాక్చువల్గా అది కాదు. అది బైబిల్ దేవుడు చెప్పాడు, అందులో నేను చెప్తున్నాను. అది బైబిల్ దేవుడు చెప్పకపోతే నేను చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా అయితే నాకు లేదు. బైబిల్ ఏంటంటే యాజ్ అ వాక్య బోధకుడు ఏంటంటే చాలా సందర్భంలో కొన్ని చెప్పడం చాలా ఈజీ, కొన్ని చెప్పడం అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ బైబిల్లో మరికొన్ని అంశాలు ఉంటాయి. అవేంటంటే నార్మల్గా ఏంటంటే చాలామంది చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో, లేదా బోస్ చర్చ మానేస్తారనో, లేదా వ్యతిరేకంగా నిలబడతారేమో, లేదంటే తనకు చెప్పినటువంటి వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండి ఇవి చెప్పను కూడా చెప్పరు. కానీ బైబిల్లో దేవుడు చాలా సందర్భంలో చెప్తున్నప్పుడు దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అది మేలు. అప్పుడు అలాంటప్పుడు మనం కూడా వాక్యం బోధించే వాళ్ళు కూడా శరీర సంబంధంగా ఆలోచించి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకొని చెప్పడం మాంటే అంత సరైనటువంటి కార్యము కాదు. ఎదుటి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనము అంగీకరించే తీరాలి, వీటన్ని ఎదుర్కొనే తీరాలి. నువ్వు అంగీకరిస్తావా లేదన్న తర్వాత విషయం, కానీ దేవుడు నీ ముందు ఖచ్చితంగా దాన్ని పెడతాడు. అంగీకరించినటువంటి వాళ్ళు, మీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీవెనబడతారు. ఎందుకంటే ప్రతి మేలు విధేయత వలన మాత్రమే వస్తుంది. రక్షణ మనకి ఎలా వచ్చింది అంటున్నారు, నువ్వు ఎలాగైతే ఆల్రెడీ ఉన్నావో అలాగ ఉండి నీకు రక్షణ రాదు. రక్షణ ఎప్పుడు వస్తుందంటే నిన్ను తగ్గించుకొని నేను కరెక్ట్గా లేను అని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే నీకు రక్షణ వస్తుంది. ప్రతిదీ అంతే, ప్రతిదీ పొందుకోవాలంటే నువ్వు తగ్గించుకున్నప్పుడే, అంటే నువ్వు దేవుని కిందకి కొన్ని సందర్భాలు మనుషుల కింద నువ్వు వెళ్ళినప్పుడే కొన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నేను గ్యారంటీ చెప్తున్నాను. నువ్వు తర్వాత ఎంతైనా ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి, నువ్వు ఉండాల్సినటువంటి స్థానంలో నువ్వు లేకుండా, ఉండాల్సినటువంటి వారి కింద నువ్వు లేకుండా, నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు ఎంత విశ్వాసం ఎంత ప్రార్థన చేసినా, నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా సరే, కొన్ని జరగాలంటే మాత్రము దేవుడు పెట్టిన ప్లేస్లోకి నువ్వు రాకుండా, నువ్వు బయట రాంగ్ ప్లేస్లో ఉండి నువ్వు ఎన్నైనా ప్రయత్నం చెయ్యి, కొన్ని కార్యాలు జరగు. ఇంకో నేను నమ్మిన నువ్వు చెప్పొచ్చు, నేను విశ్వాసం ఉంచాను, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను చెప్పొచ్చు, నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి దేవుడిని ఆశిస్తాను చెప్పొచ్చు. కానీ దేవుడు పెట్టినటువంటి ప్లేస్లో నువ్వు ఉండాల్సినటువంటి చోట నువ్వు లేకుండా, ఉండాల్సినటువంటి వారి కింద నువ్వు ఉండకుండా, లోబడిసినటువంటి కార్యం లోబడకుండా ఉంటే నువ్వెంతైనా చేయి, కొన్ని కార్యాలు ఖచ్చితంగా జరగవు. అంటే ఆ పొజిషన్, ఆ ప్లేస్ అంత ఇంపార్టెంట్ అనమాట అది. అప్పుడు ఆ మాట కూడా నేను చెప్తుంది కాదు, బైబిల్ రాబోతున్న వారు మీకు అర్థమవుతుంది, నేను చాలా విషయాలు చెప్తాను. అందుకని ఈ లోబడ్డం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ యాకోబు కూడా మాట్లాడితే ఏం చెప్తారంటే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురు దూరంగా పారిపోతాడు. అక్కడ వరుస క్రమాన్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే, ఫస్ట్ సాతాన్ని ఎదిరించమని బైబిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి లోబడి ఉండండి, అప్పుడు మీరు సాతాన్ని ఎదిరించండి. అంటే అక్కడ ఫస్ట్ చూడండి, అక్కడ దేవునికి లోబడ్డం అన్న మాట ఏం చెప్తుందంటే, బేసిక్గా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని కిందకి వచ్చి అని ఇక్కడ దేవుడు యాకోబు చెప్తున్నాడు. అపవాదిని నుండి దూరంగా పారిపోవాలి అంటే, సాతాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, నువ్వు చెప్పినట్టుగా సాతాను చేయాలంటే, సాతాను చూసి భయపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నీకంటూ ఒక స్థానము దేవుడు నియమించాడు, ఆ ప్లేస్కి వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాకోబు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఇదేంటంటే సాతాను కుతంత్రాలను ఎదిరించడానికి, సాతాను యొక్క శోధనను నువ్వు సక్సెస్ఫుల్గా ఎదిరించడానికి, నువ్వు వాటిని ఎదుర్కోవడానికి
వాడు అగ్నిబాణంలో చల్లార్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే, నువ్వు వాడి మీద ప్రతిదాడి చేయడం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక స్థానము దేవుడు పెట్టాడు. అది నీకు క్షేమము, అది నీకు సురక్షితము, అది నీకు భద్రతనిచ్చేటువంటిది. నువ్వు ఆ ప్లేస్లోకి వచ్చేసి, నీ పొజిషన్లోకి వచ్చేసి, దేవుడు నువ్వు ఏ ఏరియాలో ఉండమని చెప్పాడో ఆ ప్లేస్కి నువ్వు వచ్చేసి, ఆ తర్వాత వాడి వైపు చూసి నువ్వు వాడిని ఎదిరించు. అప్పుడు వాడు పారిపోతాడేమో చూద్దాము. కొన్నిసార్లు పారిపోవచ్చు, కొన్నిసార్లు పారిపోవచ్చు అని బైబిల్ లేదు. నువ్వు కరెక్ట్గా నువ్వు ఉండాల్సినటువంటి ప్లేస్ నువ్వు వచ్చేసి, అంటే నువ్వు దేవునికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోబడు, నువ్వు దేవునికి ఎందుకు వచ్చేసాయి, ఆ తర్వాత నువ్వు ఎదిరించు. వాడు గ్యారంటీగా పారిపోతాడు. వాడు పారిపోతాడు లేదో చూద్దాం, లేదా దేవునికి ఎందుకు వచ్చాక నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి, వాడిని ఎలవలు నువ్వు వెళ్ళగొట్టు అని దేవుడు అక్కడ బైబిల్లో యాకోబులు చెప్పలేదు. ఇక్కడ మనకు బలం ఇచ్చేటువంటి కార్యం ఏంటంటే, నువ్వు ఏ పొజిషన్లో ఉండి నువ్వు ఆ పనిని చేస్తున్నావు. అందుకని బైబిల్లో చాలా స్పెసిఫిక్గా అక్కడ అపవాదిని ఎదిరించేటప్పుడు యాకోబు అన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునికి లోబడి ఉండు. నువ్వు దేవునికి ఎందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఆ పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు నీకంటూ ఒక అధికారం వచ్చేస్తుంది. ఆ అధికారం అప్పుడు నువ్వు ఎదిరిస్తే వాడు ఆటోమేటిక్గా పారిపోతాడు. అప్పుడు వాడు సాతాను ఎందుకు పారిపోతున్నాడంటే, నిన్ను చూసి పారిపోవట్లేదు. నువ్వే పొజిషన్లో ఉన్నావో, నువ్వే స్థానంలో ఉన్నావో, దాని పొజిషన్లో నువ్వు కార్యం చేస్తున్నప్పుడు నువ్వు జస్ట్ ఎదిరిస్తే చాలు, వాడు పారిపోతాడు. నన్ను పారద్రోలమని చెప్పలేదు యాకోబు అంటున్నాడు, జస్ట్ నువ్వు ఎదిరించి చాలు, ఎదిరిస్తే పారిపోతాడు. నువ్వు ఎదిరించు, వాడు కూడా బలంగా ఎదిరిస్తాడని యాకోబు ఇక్కడ చెప్పట్లేదు. అంటే అర్థం ఇక్కడ నువ్వు ఎదిరించేటువంటి కార్యము నీ బలముతో నువ్వు చేసేటువంటిది కాదు. ఎదిరించేటువంటి కార్యము నువ్వు పొజిషన్లో ఉండి చేసేటువంటి ఒక కార్యము, నీ స్థానంలో నువ్వు ఉండి అప్పుడు నువ్వు ఆ కార్యాన్ని చేయాలి. అందుకనే దేవునికి లోబడినండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి దూరంగా పారిపోతాడు. ఖచ్చితంగా వాడు పారిపోతాడు. వాడికి వేరే దారి యాక్చువల్గా లేదు. వాడు నేను చెయ్యను, నేను వెళ్ళను అని వాడు అనే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు నువ్వు దేవుని కిందకి వెళ్ళు. నువ్వు దేవుని కిందకి వెళ్ళినప్పుడు, నువ్వు ఎదిరిస్తున్నప్పుడు సాతాను యాక్చువల్గా ఏం చేస్తాడంటే, వాడు నీ ఎదిరిస్తున్నట్టు నిన్ను చూడట్లేదు, నువ్వు దేవుని కింద ఉన్నావు కాబట్టి వాడు దేవుణ్ణి చూస్తాడు. నువ్వు దేవుని యొక్క నోటిలాగుండి నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు ఎదిరిస్తున్నప్పుడు వాడు దూరంగా పారిపోతాడు. ఇప్పుడు ఖచ్చితంగా అది బైబిల్ ఉన్నటువంటి మాట. ఇప్పుడు జస్ట్ అక్కడ చూడండి, దేవునికి లోబడ్డంలో ఎంత గొప్ప ఆధిక్యత ఉందో చూస్తున్నాం. అక్కడ దేవునికి లోబడ్డం అంటే అందులో చాలా రకాలైన విషయాలు అందులో ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం మనం ఏంటంటే, నేను దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడిని లోబడుతాను, నేను మనుషులు లోబడిన అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని మంచి క్రిస్టియన్సే, గుడ్ క్రిస్టియన్సే. బేసిక్ ఆలోచన ఏంటంటే, నేను దేవునికైతే లోబడతానండి, దేవుడు చెప్తే చేస్తానండి, వాళ్ళు చెప్తే నేను చేయనండి అంటాను. ఇప్పుడు చూడండి, అక్కడ చాలా సందర్భాల్లో దేవుడు నీ పైన కూడా కొంతమంది మనుషులు నియమిస్తాడు. అది కూడా ఎవరు చేస్తారు? అది నువ్వు పెట్టుకోలేదు, లేదా వాళ్ళు నీ పైన వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు అనుకోని కోరి వాళ్ళు నీపై కాలు రాలేదు. ఆటోమేటిక్గా దేవుడు కొంతమందిని నీ పైన పెడతాడు. అప్పుడు నువ్వు అక్కడ నువ్వు వాళ్ళ కింద ఉన్నప్పుడు నువ్వు యాక్చువల్గా దేవుని యొక్క మాటను బట్టి వాళ్ళ కింద ఉంటున్నావు. నువ్వు దేవుడు అక్కడ పెట్టాడు కాబట్టి వారిని, దేవుని యొక్క మాటను బట్టి వాళ్ళ కింద ఉంటే నువ్వు యాక్చువల్గా నువ్వు దేవుని కింద ఉంటున్నట్టు. కాకపోతే మనుషులుగా మనం చూడడం కష్టమైపోద్ది మనకి. మనం అనుకుంటాం అంటే, వాళ్ళ మనిషి నేను మనిషి అండి, ఏ విషయంలో నాకన్నా ఎక్కువ అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా దేవుడు ప్రతి వారికి కూడా, ప్రతి వారి పైన, నీ పైన కూడా, అలాగే నీ కింద కూడా కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే, మన కింద ఎవరున్నారో మనం అది బాగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు నాకంటే చూడాలండి, వాళ్ళు నా మాట వినాలి కదా అంట. బహుశా మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేదా మనం పనిచేసే చోట కావచ్చు, మన కింద ఉన్నటువంటి వారి గురించి అవగాహన మనకు బాగానే ఉంది. తల్లిదండ్రులు ఉంటే మన పిల్లలు మన కింద ఉన్నారు, అది మనకు బాగా తెలుసు. మనం ఏంటంటే మన కింద ఎవరెవరు ఉన్నారు దానికి బాగా మనకు తెలుసు. అందులో చాలా క్లియర్ ఐడియా మనకు ఉంది, చాలా మంచి అవగాహన మనకు ఉంది. కానీ ఎప్పుడైనా మన పైన ఎవరున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? మన కింద ఎవరెవరు ఉన్నారని దాన్ని మనం బాగా ఆలోచిస్తాం. మన కుటుంబం ఉంటే కుటుంబం మన కింద ఎవరు. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ ఉందనుకుందాం. ఫ్యామిలీలో భర్త శిరస్సు బయలు ప్రకారం, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు. ఈవెన్ పిల్లల్లో కూడా పెద్దోడు, మొదటగా పుట్టినటువంటి వాళ్ళ కింద ఇంకోళ్ళు ఉంటారు. అక్కడ కూడా ఒక ఆర్డర్ ఖచ్చితంగా ఉంది, ఒక క్రమం ఖచ్చితంగా ఉంది. అందరూ ఒకటంటే అందరూ ఒకటే, కానీ ఇంకనూ ఆటోమేటిక్గా ఒక వరుస క్రమము అంటే రకంగా చెప్పండి, ఒక పొజిషన్ అంటే ప్రతి వారికి ఆటోమేటిక్గా వచ్చేసింది. భర్తకు ఒక పొజిషన్ ఉంది, అలాగే భార్యకు ఒక పొజిషన్ ఉంది, అలాగే పిల్లల్లో కూడా ఒక పొజిషన్ ఉంది. పిల్లలిద్దరూ నీకు పుట్టినటువంటి వాళ్ళు అయి ఉంటారు, ఇద్దరు ముగ్గురు. కానీ ఇంకనూ అక్కడ కూడా ఇద్దరూ సమానం కాదు. పొజిషన్ కూడా చూసుకుంటే ఒకళ్ళ కింద ఇంకొకరు ఉన్నారు. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టాం, మన కింద ఎవరున్నారో మనకు తెలుసు, కానీ మన పైన ఎవరున్నారు ఇప్పుడు మనం ఆలోచన కూడా చేయం. ఆ విషయానికి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనలో ఉండేటి శుభం ఆటోమేటిక్ ఏ విషయాలు వాళ్ళు మాకంటే ఎక్కువ అండి, నేను ఎందుకు నేను దేవుడికైతే నేను లోబడతానంటాం మనం.
కానీ చూడండి ఇక్కడ అందుకని చూడండి మనం ఏం గుర్తించాలంటే, ఏం గ్రహించాలంటే మన కింద చాలామంది ఉన్నారు, అలాగే మన పైన కూడా చాలామంది ఉంటారు. అది కూడా గుర్తించడం అవసరం. నీ కింద ఎవరున్నారు గుర్తిస్తే ఏంటంటే, నీ కింద ఎవరున్నారు గుర్తిస్తే అది వాళ్ళకి మేలు జరుగుతుంది, కానీ నీకు పెద్ద మేలు జరగదు. నీకు మేలు జరగాలంటే నీ పైన ఉన్నారు గుర్తించు. ఎందుకంటే పొజిషనల్గా వాడిని నీ పైన పెట్టాడు కాబట్టి వాళ్ళ ద్వారానే దేవుడు కొన్ని కార్యాలు నీకు చేస్తాడు. అలాగే నీ ద్వారా నీకుందినటువంటి వాళ్ళకి కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగా ఎక్కడటువంటి ప్రతి వారం కూడా, ఈవెన్ చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి వారు కూడా, ఈవెన్ అన్యులైనా సరే చెప్తున్నా, ప్రతి వాళ్ళ కింద కొంతమంది ఉన్నారు, అలాగే ప్రతి వాళ్ళ పైన కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. సుపీరియర్ అథారిటీ అంటే ప్రపంచంలో ఎవరు లేరు, నా పైన ఇంకెవరు లేరు అన్నని లేదు. ఈవెన్ ఒకవేళ మాకు దేశ ప్రధాని తీసుకుని లేదా ప్రపంచ నాయకుడిని తీసుకున్నా సరే, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా అక్కడ కూడా ఆయన పైన కూడా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అది కూడా ఆయన గుర్తించాలి. అలాగే ప్రతి వారి పైన ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటున్నారు, అలాగే నీ కింద కూడా ఉన్నారు. ఇప్పుడు మన కింద ఉన్నారంటే మనకు సంతోషం వస్తుంది, కానీ నీ పైన పలానాలు ఉన్నారంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా మనకి ఎందుకు అది నచ్చదు. అప్పుడు ఏమంటారంటే నీకు ఎలాగైతే నచ్చదో నీకున్నటువంటి వారికి కూడా అలాగే చాలా సందర్భాల్లో నచ్చకపోవచ్చు. అన్నీ చూడండి ఇక్కడ అది గుర్తించడం, ఆ పొజిషన్ని గుర్తించడం, దాన్ని అంగీకరించడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది జరిగినప్పుడే నీకంటూ కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ అపవాదం ఎదిరించడం గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి నిజం కాదు ఇదేంటి యాక్చువల్గా చూడండి, ఈవెన్ ఏదైనా తోటలోకి వెళ్తే యాక్చువల్ మనం ఆదిలోకి వెళ్తే దేవుడు ఆదామును చేసినప్పుడు, ఆదామవ్వలను చేసినప్పుడు, ఈవెన్ ఆదాము చేసినప్పుడు దేవుడు ప్రతి జంతువుని ఆదాం దగ్గర తీసుకొచ్చిన బైబిల్ మనం చూస్తాం. అలా తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆదాం వాటికి పేర్లు పెట్టాడంట. ఆదాం వాటికి పేర్లు పెట్టాడు. ఇప్పుడు చూడండి అలా పేర్లు పెట్టినప్పుడు ఏ ఒక్క జంతువు కూడా నాకు ఈ పేరు నచ్చలేదు అనలేదు తెలుసా. ఆదాం పిలిచినప్పుడు జంతువులన్నీ వచ్చినాయి, ఆదాం ఏ పేరు పెట్టుంటే దానికి ఆ పేరు ఉండిపోయింది. నాకు ఈ పేరు నచ్చలేదు, నాకు వేరే పేరు మార్చు అని ఆదాముని ఏ ఒక్క జంతువు కూడా, ఇన్ని జంతువులు ఉన్నాయి అన్ని జంతువులకు ఆదాం పేరు పెట్టాడు, కానీ ఒక్క జంతువు కూడా నాకు ఇది నచ్చలేదు అని మొహం మార్చుకొని వెళ్ళిపోవడం కానీ సనుక్కుంటూ వెళ్ళిపోవడం కానీ ఏ జంతువులో జరగలేదు. ఎందుకు జరగలేదంటే వాటన్నిటిపైన ఆదాముని దేవుడు నాయకుడిగా అధికారిగా పెట్టాడు. అందుకని అవన్నీ కూడా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ మూమెంట్లో ఆదాము చెప్పినట్టు ప్రతిదీ చేస్తూ వచ్చినాయి. ఎక్కడా కూడా ఎటువంటి వ్యతిరేకత ఆదాంకి యాక్చువల్గా ఆ టైంలో ఎదుర్కోలేదు. ఎందుకనంటే వాటన్నిటి తెలుసు, ఆదాంకి తెలుసు, అలాగే వాటికి కూడా తెలుసు అండి. దేవుడు రప్పించినప్పుడు వాటికి కూడా తెలుసు. ఎప్పుడైతే ఆదాం దగ్గరికి వచ్చి ఆదాం వైపు చూస్తున్నాయో వాటికి కూడా తెలిసిన విషయం ఏంటంటే మేము ఈయన కింద మేము ఉన్నాము, ఈయన మాపై ఉన్నాడు అనేటువంటి గుర్తింపు, యాక్సెప్టెన్స్ అనేటువంటిది, అంగీకారమైన మనస్సు ఏంటంటే ఆటోమేటిక్గా వాటికి ఉంది. అందుకని ఎక్కడో కూడా ఏనుగు చాలా బలమైంది అవ్వచ్చు, సింహం కూడా చాలా పరాక్రమం అయి ఉండొచ్చు, ఇంకను ఆదాం యొక్క మాట వింది. అవన్నీ విన్నాయి. కారణం ఏంటంటే వాటి తెలియకుండానే ఒక రకమైన అంగీకారం ఉంది వాటికి. ఏంటంటే దేవుడు వాటిని ఆదాం దగ్గర నడిపించినప్పుడు వాటిని పరిపాలించేటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపించడం విషయం వాటికి తెలుసు. అందుకనే ఆ టైంలో ఆదాం యొక్క మాట ఏది కూడా కాదనలేదు. కానీ చూడండి ఓ టైం వచ్చినప్పుడు ఏదైనా తోటలో సాతానుడు వచ్చారు చూసాడా. సాతానుడు వచ్చి కొన్ని మాటలు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆదాం అవ్వలు వాని యొక్క మాటలు నమ్మి ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నారో యాక్చువల్ అక్కడ ఏం జరిగిందంటే ఆదాంకి ఏ అధికారం అయితే దేవుడు ఇచ్చాడు యాక్చువల్గా అధికారం అనుకున్నది ఆటోమేటిక్గా సాతానికి చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా సాతానికి చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆదాం వ్యతిరేకమైన కార్యాలు ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి అక్కడ యాక్చువల్ చూడండి, నేను యాక్చువల్ బైబిల్ని కూడా తీసి చూపిస్తాను. యాక్చువల్ దాని గురించి బైబిల్ వచ్చిన కూడా చూపిస్తాను. ఏదో ఎప్పుడైతే చూడండి అక్కడ దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ఆదాము కాదన్నాడో బేసిక్గా అక్కడ ఏం జరిగింది ఆత్మీయంగా ఈ వాక్యాన్ని బట్టి, దేవునికి లోబడి ఉండి అపవాదం ఎదిరించండి అన్న వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటే ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నాడో ఆదాం యాక్షన్ చేశాడంటే దేవుని చేతి కింద నుంచి బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఎప్పుడైతే అపవాది చెప్పింది నమ్మి విని దేవుడు కాదన్నది చేసి సాతాను చేయమన్నది చేశాడో దేవుని కింద నుంచి సాతాను కింద ఆదాం వచ్చేసాడు. ఎప్పుడైతే సాతాను కిందకు వచ్చేసాడో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు సాతాను కింద మనిషి ఉన్నాడు. ఇప్పుడు సాతాను కింద మనిషి ఉన్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ యాక్చువల్గా మనకేమనిపిస్తుంది అంటే ఏదో సాతాను మోసం చేశాడు, తినమన్నాడు, తినేశాడు, ఏదో ఆదాము అవ్వలు పాపం చేశారు అనుకుంటాం. కానీ అక్కడ పాపం అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది యాక్చువల్గా అంటే అక్కడ ఎటువంటి బేసిక్ చూసుకుంటే లీగల్ అగ్రిమెంట్లు ఏమీ లేవు, సంతకాలు ఏం జరగలేదు, డాక్యుమెంట్ సంతకాలు ఏమీ లేవు. కానీ మీకు తెలుసు నిజంగా ఆ రోజున ఆదాముకి తెలుసు, దేవునికి తెలుసు, సాతానికి కూడా తెలుసు ఏంటంటే ఆదాము చేతుల నుండి అధికారము సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వెళ్ళిపోయింది. అది
అది వాళ్ళు తెలుసు, మనకు అది యాక్చువల్ తెలియట్లేదు. భౌతికంగా ఎటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు. కానీ ఇంక నువ్వు ఆటోమేటిక్గా ఆ టైంలో తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అధికారం సాతాను కూడా తెలిసి ఏంటంటే ఇక నుండి మనిషి పైన నాకు అధికారము వచ్చేసిందని సాతానికి తెలుసు. అలాగే అధికారం పోయిందన్న విషయము ఆదామవ్వలకి తెలుసు. అలాగే నేను మనిషికి ఇచ్చినటువంటి అధికారం అనేటువంటిది మనిషి చేతుల్లో ఉండి సాతానకి చేతుల్లోనికి వెళ్ళిపోయిందన్న విషయం కూడా దేవునికి తెలుసు. వాళ్ళ ముగ్గురికి తెలుసు. అక్కడ కేవలం ఏదో దేవుడి మాట కాదన్నాడు, పాపం చేస్తాడని కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారం కూడా కోల్పోయాడు అన్న విషయము వాళ్ళందరికీ తెలుసు. అక్కడ ఆత్మీయంగా ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ ముగ్గురికి, దేవునికి తెలుసు, సాతానికి తెలుసు, మనిషికి కూడా తెలుసు ఆ రోజున ఏం జరిగిందో. అందుకనే కదా చూడండి, యేసుక్రీస్తును శోధించడానికి సాతానుడు వచ్చినప్పుడు చూడండి, యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, వచనం కూడా నేను చూపిస్తాను. చూడండి, లూకాసు వార్తలోకి వెళ్దాం ఒకసారి. మనం లూకాసు వార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇది యాక్చువల్గా మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయం ఉంది, కానీ కొంచెం లూకాసు వార్త కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకనే లూకాసు వార్తలో దాన్ని చూద్దాం మనం. లూకాసు వార్త 4వ అధ్యాయం. ఇదే విషయం మత్తయి సువార్త 4వ అధ్యాయం ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఇప్పుడు యేసుక్రీస్తుని అపవాది శోధించడానికి వచ్చినప్పుడు యేసుకు సాకిలు కొనిన తర్వాత అప్పుడు వచ్చి శోధిస్తాడు. చూస్తారు, అక్కడ చూస్తున్నాం మనం 4వ అధ్యాయము 5వ వచనం చదువుతాను చూడండి. ఇప్పుడు సాతానుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అపవాది అనగా సాతానుడు ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, గమనించిన ఒక్క నిమిషంలో భూలోక రాజ్యములన్నీ, అంటే బేసిక్గా ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచం ఉండేటువంటి గొప్పతనం అంతటినీ, అంటే ప్రపంచం ఉండేటువంటి మంచితనం, ఒక మంచితనం అంటే కూడా యాక్చువల్గా దాని గొప్పతనం, దాని ప్రత్యేకత, ఒక చెప్పండి దాని మహిమను చూపించాడట. లోకములు ఉండేటువంటి మహిమను యాక్చువల్గా సాతానుడు యేసుక్రీస్తుకు చూపించాడు. ఒక్క మొమెంట్లో చూపించాను బైబిల్ మనం చూస్తున్నాం. చూపించామని తెలుసా, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమంతయు నీకెత్తును. ఇప్పుడు చూడండి, ఆలోచించండి, సాతానుడు ఏమంటే తెలుసా, శోధనలో ఒక శోధన ఏంటో తెలుసా, ఒక శోధన ఏంటంటే ఈ లోకాన్ని అంతటిని ఒక మూమెంట్లో చూపించాడు యేసుక్రీస్తుకి. సాతానుడు చూపించాలంటున్నాడు, ఈ లోకం ఉండే మహిమంతటిని కూడా నేను యాక్చువల్గా చూపించి ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇచ్చేస్తాడు అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ నీవు నాకు మ్రొక్కి 7వ వచనం చూడండి, నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీ వగున నాయనతో చెప్పాను. ఎగ్జాక్ట్ ఏం జరిగింది తెలుసా, ఎగ్జాక్ట్ ఎలాగైతే సాతానుడు ఆదాము దగ్గర నుండి లాక్కున్నాడో ఇప్పుడు సాతానుడు ఆఫర్ చేస్తాడు, నువ్వు కనుక నాకు మ్రొక్కితే, అంటే ఎలాగైతే ఆదాము నాకు మ్రొక్కి తీసేసుకున్నాను, నువ్వు కనుక నాకు మ్రొక్కితే నేను ఇది ఇచ్చేస్తాను. ఇంతకీ అసలు ఆ సాతానికి అధికారం ఎలా వచ్చింది? ఇది దేవుని సృష్టి అన్నప్పుడు, ఇది దేవుడు చేసేటువంటి కార్యం అన్నప్పుడు సాతానికి ఎలాగ అధికారం వచ్చేసింది అంటే ఇక్కడ సాతాను అంటున్నాడు చూడండి, అంటున్నాడు మహిమంత చూపించినప్పుడు అన్నాడు చూడండి, అక్కడ 6వ వచనం 2 అన్నాడు చూడండి, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. సరే, అది నాకుంది అనలేదు, నాకు అప్పగించబడింది అన్నాడు సాతానుడు. అధికారం నాకుంది అనలేదు. అధికారం నాకుందంటే న్యాచురల్గానే స్వతహాగానే సాతానికి అధికారం ఉందేమో అని మనం అనుకోవాలి. కానీ స్పెసిఫిక్గా సాతానుడు వాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఏంటో తెలుసా, అంటున్నాడు ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను. అప్పుడే బహుశా నువ్వు నాకు ఇదంతా నాకెక్కడ వచ్చిందని నువ్వు అనుకుంటావేమో, ఇదంతా నాకు అప్పగింపబడింది. ఇంతకు ఎవరు అప్పగించారు? ఈ సృష్టి దేవుడు చేస్తే దేవుడు ఏమైనా సాతానికి అధికారం ఇచ్చాడా? అప్పగించాడు అధికారాన్ని? ఖచ్చితంగా కాదు. మరి ఎవరిచ్చారు? ఏదైనా తోటలో దేవుడు మనిషికి ఇచ్చాడు. నువ్వంతా నీకు ఇస్తున్నాను, నువ్వు దీన్ని ఏలుకో, కాచుకో, చూసుకో, సిద్ధపరచుకో, కాచుకో అని దేవుడు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అందుకనే కాచుకోమని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే సాతానికి లోబడ్డం ద్వారా ఆదాము కూలిపోయాడో, ఇప్పుడు సాతానుడు వచ్చి అంటున్నాడు, నువ్వు గనక ఇదంతా చూపించు, అంత గొప్ప ఉంది ఇక్కడ, ఇదంతా గనక నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు కనుక నాకు మ్రొక్కితే, నేను చెప్పినట్టు నువ్వు కనుక చేస్తే ఇదంతా నేను ఇచ్చేస్తాను. ఈ భూమి, ఈ రాజ్యములు, దానికి మహిమ గొప్పతనం అంతా నీకు వచ్చేస్తుంది. అదంతా నాకు ఒకప్పుడు అప్పగింపబడింది, ఇప్పుడు నేను నీకు ఇచ్చేస్తా కావాలంటే. అక్కడ స్పెసిఫిక్గా సాతాను చెప్తాను, నాకు అప్పగింపబడింది ఒకప్పుడు నా దగ్గర లేదు, నాకు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఆదాము ఆ రోజున ఇచ్చేసాడు. ఇప్పుడు అక్కడ సాతాను అన్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు గనక నాకు మ్రొక్కితే. చూసారా, అంటే బేసిక్గా అర్థం ఏంటి? లోబడినప్పుడు ఖచ్చితంగా అధికారం అంటే అది ఒకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆదాము లోబడ్డాడు, ఆదాము దగ్గర ఉన్నటువంటిది సాతానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు గనక నాకు లోబడితే నా దగ్గర నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు లోబడ్డానికి నేను ఇది ఇచ్చేస్తాను, నాకు లోబడితే చాలు, నాకు నొక్కితే చాలు, నేను ఇది ఇచ్చేస్తాను, మహిమంతా నేను ఇచ్చేస్తాను. అది చూడండి, అక్కడ ఎక్కడ యేసుక్రీస్తు కూడా ఈ సృష్టి అంతా మాది, నేను చేశాను, నేను లేకుండా ఇది కలగలేదు కాబట్టి ఇదంతా అబద్ధం చెప్తున్నావు, ఇది నాది అని క్రీస్తు అనలేదు. ఇదంతా నాది అన్నప్పుడు ఇది నీది కాదు అని యేసుక్రీస్తు అనలేదు. ఎందుకంటే ఏదైనా తోటలో నిజంగానే
ఆదాం చేతిలో ఉండి అది ఖచ్చితంగా నిజంగానే సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందుకనే సాతాను చేతుల్లో ఉంది కూడా అంటున్నాడు, నేను నీకు ఇచ్చేస్తాను నువ్వు కనుక కావాలంటే. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఆలోచించే దాన్ని బట్టి, అంటే లోబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరికైతే లోబడుతున్నావో ఆ వ్యక్తిని చేదురు ఖచ్చితంగా నీకు వచ్చేస్తుందని అర్థం. అది నువ్వు దేవునికి లోబడితే దేవుని దగ్గర నుండి ఒక మంచి వస్తుంది నీకు. అది నువ్వు సాతాను లోబడితే సాతాను నుండి ఇంకేదో నీకు వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎవరి కింద ఉంటున్నావు, ఎవరి మాట అంటున్నట్టు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే జస్ట్ నువ్వు మాట అన్నావని కాదు, నీకు ఖచ్చితంగా దాన్ని బట్టి నీకు ఏదో నీకు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అంటే అర్థం ఏంటప్పుడు, అంటే విధేయత అనేటువంటి దానిలో ఖచ్చితంగా ఏదో ఒకటి పొందుకునేటువంటి కార్యం ఒకటి ఖచ్చితంగా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం విధేయతను ఇప్పుడు కూడా మనం అలా చూడలేదు. నీ పైన ఎవరైతే ఉన్నారో వారి మాట నువ్వు వింటూ కనుక ఖచ్చితంగా నీకు అది మేలుగానే ఉంటుంది. ఆదాము ఏదైనా తోటలో దేవుని యొక్క మాట వింటూ ఉన్నంత వరకు కూడా ఆదాము అధికారిగానే ఏదైనా తోటలో ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో అధికారం ఆయనకి యాక్చువల్గా పోయింది. అయితే గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, మరలా ఈ మొదటి ఆదాము పోగొట్టున్నాడు కానీ మనకు తెలుసు కాబట్టి బైబిల్ తీసుకుని చెప్పేస్తున్నాను. రెండవ ఆదాముగా లేదా చివరి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి ఏదైతే మనిషి మొదటి ఆదాము కోల్పోయాడో మరలా ఈ రెండవ ఆదాము వచ్చి దాన్ని తిరిగి మరలా మన కోసం సంపాదించాడు. ఇప్పుడు ఆయన సంపాదించింది కూడా ఆయన అధికారిగా ఉండడానికి కాదు, మరలా తిరిగి మనకు ఇవ్వడానికి. దేవుని యొక్క ఒరిజినల్ ఇంటెన్షన్, దేవుని యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఎప్పటికీ మారలేదు. అధికారం ఎప్పుడు మనిషి యొక్క చేతుల్లో ఉండాలి, ఆ మనిషి నా కింద ఉండాలని దేవుడు ఎప్పుడు అనాదికాల సంకల్పము. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మరలా నువ్వు పోగొట్టావు, నువ్వు జీవితం అంతా నువ్వు ఎంతగా ఉన్నా సరే నువ్వు దాన్ని తిరిగి సంపాదించలేవు. నువ్వు అధికారం ఇచ్చేసావు కాబట్టి, ఇప్పుడు వాడు నీ పైన అధికారం ఉన్నాడు కాబట్టి నువ్వు వాడి దగ్గర అధికారం తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి నేను వస్తాను, నేను అధికారాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ నీకు ఇస్తాను చెప్పేసి యేసుక్రీస్తు మనిషిగా వచ్చి అధికారాన్ని సంపాదించాడు. పాతల్లో ఒక తాళపు చెవులని తీసుకున్నాడు. అందుకని బైబిల్ మనం చూస్తే మత్తయి సువార్త చివరిలో చూస్తే, నాకు భూమి మీదను అది ఆకాశమందును భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. అధికారం నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నాకు ఇవ్వబడింది అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్గా మీ చేతుల్లో ఉన్నట్టే. నాకుందని కాదు, ఆయనకు అసలు అధికారం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సాతాను పని జయం పొందుతున్నాడు. దురాత్మ పడితే సాతాన్ని ఈజీగా వదిలించేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయనేమి అధికారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసలు అధికారాన్ని పోగొట్టుకోలేదు. ఆయన చనిపోయే మూమెంట్లో కూడా సాతాను కూడా దేవుని యొక్క మాట వింటున్నాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు మాట వింటున్నాయి దురాత్మ సమూహం కూడా. కానీ యేసుక్రీస్తు ఎందుకు అంత కార్యం చేశారు, నాకు అధికారం ఇవ్వబడింది అనమాట అని చెప్తున్నారంటే, నేను తిరిగి మరలా సంపాదించి పెట్టాను కాబట్టి మీరు ఎలా అండి. నాకు అధికారం ఉందంటే ఆ అధికారం నా గురించి కాదు, నాకు అసలు అధికారమే అవసరం లేదు. సృష్టికర్తను కాబట్టి నాకు ప్రతిదీ లోబడుతుంది. నన్ను అధికారం సంపాదించింది, అధికారం నా దగ్గర ఉందని చెప్తుంది, అది నా గురించి కాదు, మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళి మీరు సువార్తను మీరు ప్రకటించండి. సర్వాధికారం నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. అర్థం బేసిక్గా నేను మరలా అధికారాన్ని మీకోసం సంపాదించాను, యాక్చువల్గా మీకు అధికారము ఉన్నట్టే కాబట్టి మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎందుకంటే నన్ను చూడండి, ఇప్పుడు దేవుడు యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి అధికారిగా మన పైన ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఉంటుంది ఇంకో ప్రాముఖ్యమైన విషయం తెలుసా, దేవుడు ఎక్కడ కూడా అంత అధికారము యేసుక్రీస్తుకి దేవుడికి ఉన్నప్పటికి కూడా దేవుడికి రెండు కార్యాలను బట్టి దేవునికి మన పైన అధికారము హక్కు ఉంది. మన పైన ఉండే హక్కు ఆయనకు ఉంది. ఒకటంటే మనం సృష్టించాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఒరిజినల్గా దాన్ని బట్టే ఆటోమేటిక్గా ఆయన హక్కు వచ్చేసింది. అలాగే యాక్చువల్ మనం పోగొట్టిన తర్వాత కూడా మరలా వచ్చి మరలా ఆయన మన కోసం అంత కార్యం చేసి మరలా మనం రక్షించుకొని విమోచించాడు చూసారా. ఈ రెండోసారి కూడా మరలా మన కోసం ఇలా చేశాడు చూసారా సిలువ కార్యాన్ని. అందుకని ఈ రెండు ప్రాముఖ్యమైన కారణాలను బట్టి ఆయనకి మన మీద సర్వాధికారం ఆయనకు ఉంది. ఈ రెండు కారణాలను బట్టి, సృష్టిని బట్టి, రెండోది మనల్ని విమోచించాడు కాబట్టి రెండింటిని బట్టి ఖచ్చితంగా ఆయనకి మన మీద సర్వాధికారము ఉంది. కానీ మీకు తెలుసా, దేవుడికి అంత సర్వాధికారం ఉన్నా సరే లోబడి విషయానికి వస్తే ఎక్కడో కూడా దేవుడు నిన్ను బలవంతంగా లోపరుచుకోడు తెలుసా. దేవుడు ఎక్కడ బలవంతంగా లోపరుచుకోడు తెలుసా. అంత అధికారం ఉండి కూడా ఎక్కడా కూడా దేవుడు ఒక రిమోట్ లాగా ఆపరేట్ చేస్తూ, ఒక రోబోట్ని ఆపరేట్ చేసినట్టుగా మన టీవీని మనం రిమోట్తో కంట్రోల్ చేసినట్టుగా మనకి ఎప్పుడు ఏం కావాలో అది కంట్రోల్ చేసినట్టుగా దేవుడు ఎక్కడ కూడా అలా కంట్రోల్ చేయట్లేదు మనల్ని. దేవుడు ఎప్పుడు అలా కంట్రోల్ చేయడు. దేవుడు 2 సార్లు మన కోసం అధికారం ఇచ్చి ఆయన ప్రేమ ఏంటో ప్రూవ్ చేసుకొని, ఆయన గొప్పతనం ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకను ఈ 2వ అధికారం తిరిగి సంపాదించిన తర్వాత కూడా ఇంకను ఇప్పుడు కూడా ఆయన తెలుసా, మీరు సమ్మతించి నా మాట వింటే అంటాడు ఆయన.
అందుకే చూడండి, ఎక్కడ కూడా దేవుడు బలవంతంగా లోపరుచుకుంటాడు, బలవంతంగా నీతో కొన్ని కార్యాలు చేస్తానన్నమాట. నేను 1.1% అసలు నమ్మను. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన బైబిల్ ఎక్కడే లేదు. దేవుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు నిజంగా బలవంతంగా కాలో ఎరగొట్టి లోపరుచుకుంటే బాగుంటుంది కదండి, అది వాళ్ళ మంచి కోసమే అనుకో. బహుశా వాళ్ళ మంచి కోసం అయి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఎంత గౌరవాన్ని ఇస్తాడంటే, దేవుడు నీకు ఎంత వాల్యూని ఇస్తున్నాడంటే, నీ మీద దేవునికి ఎంత రెస్పెక్ట్ ఉందంటే, నీతో బలవంతంగా ఏ పని కూడా ఆయన చేయించుకోలేడా అంటే ఖచ్చితంగా దేవుడు చేయించుకోగలడు. దేవుడు చాలా ఈజీగా చేయించుకోగలడు ఏదైనా సరే. ఒక moment దేవుడు తలుచుకుంటే ప్రపంచం అంతా కూడా తన వైపు తిప్పుకోవాలి ఈజీగా, బలవంతంగా అయితే గనక. దేవుడు తనకు అధికారం ఉంది, అధికారాన్ని యూజ్ చేసి కనుక దేవుడు ప్రతి వాళ్ళ మాట చెయ్యాలి అనుకుంటే ఆయన చేయగలడు. కానీ చేస్తాడా దేవుడు? చేయడు. అందుకనే కదా ఆదాం తినడానికి వెళ్తున్నా సరే దేవుడు ఆపలేదు. అందుకనే కదా రక్షణ కార్యం సిద్ధపరిచిన తర్వాత అంత గొప్ప శ్రమ తీసుకొని రక్షణ సిద్ధపరిచిన తర్వాత ఇంకా చాలామంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి? ఈవెన్ నరకం అనే విషయానికి వస్తారు, అది నిత్యాగ్ని, నిత్య తీర్పు, నిత్యము దేవునికి ఎడబాటైనటువంటి కార్యమైనా సరే దేవుడు అంత గొప్ప శిలకారం చేసిన తర్వాత కూడా చాలామంది నరకానికి వెళ్తాను. ఏం ప్రూవ్ చేస్తుందంటే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా చర్చలోకి తీసుకొని రాడు, బలవంతంగా ఎవరిని మార్చడు, బలవంతంగా ఆయన ఉన్నటువంటి కార్యాలు బలవంతంగా దేవుడు చేయించాడు. దేవుడు విధేయతలో దేవుడు బలాన్ని యూజ్ చేయడు తెలుసా. దేవుడు అంటాడు, నీకు ఇష్టమైతే నా మాట విను, జీవము మరణం నేను దగ్గర పెడుతున్నాను, నీకేం కావాలో నువ్వు కోరుకో, ఆశీర్వాదం శాపం ఎదుటి పెడుతున్నాను. కానీ నేనేమంటాను తెలుసా, నువ్వు జీవాన్ని కోరుకొని నేను చెప్తాను, ఆశీర్వాదాన్ని కోరుకొని నేను చెప్తాను. కొంచెం మనం అనుకుంటాం మనకు అంత జ్ఞానం లేదు కాబట్టి ప్రతిదీ దేవుడే మనకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఆటోమేటిక్ దేవుడు అలా ప్రోగ్రామ్ చేసేస్తే బాగుంటుంది కదా అంటే ఎందుకో కానీ దేవుడు అలా చేయడు. ఎందుకో తెలుసా, దేవుడు ఏది ఇష్టపడతాడు తెలుసా. నిజంగా కనుక మనతో పనులే చేయించుకోవాలనుకుంటే దేవుడు రోబోట్ లాగా చేసేసి అందరినీ కంట్రోల్ చేసి, దేవుడు అందరినీ కంట్రోల్ చేసేసి ఒక్క రిమోట్తో అందరినీ కంట్రోల్ చేసి దేవుడు. కానీ దేవుడు ఏది ఇష్టపడతాడో తెలుసా, నేను చేయాలనుకుంటే నీతో చేయించగలను, ఖచ్చితంగా చేయించగలను. కానీ నాకేది ఇష్టం అంటే నీతో బలవంతంగా చేయించుకోవడం కాదు, నువ్వు ఇష్టపడి నువ్వు చేస్తే నేను ఆనందిస్తాను అంటాడు దేవుడు. నీ ఇష్టానికి, నీ సొంత చిత్తానికి దేవుడు అంత వాల్యూని ఇస్తున్నాడు. దేవుడు ఏది బలవంతంగా చేయించాడు. పొరపాటు కూడా దేవుడు బలవంతంగా చేంజ్ చేస్తాడు అనుకోండి, దేవుడు బలవంతంగా చేయించాడు. నువ్వు ఈరోజు చర్చిగా రాకూడదని నువ్వు అనుకుంటే నిన్ను ఆపేది ఏదీ లేదు, నిన్ను బలవంతంగా రప్పించేది ఏది లేదు. అలా ఏ మొమెంట్లో అనేసి ఎప్పుడైనా సరే నువ్వు కాదనుకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు యేసుక్రీస్తు రక్షకుడు కాదని అనుకోవాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. నిన్ను ఆపేది ఏది ఉండదు. దేవుడు కూడా నేను ఆపడు. అది నీ కీడా అంటే కష్టం కీడే, కానీ దేవుడు ఆపుతాడంటే దేవుడు ఆపడు. ఎందుకంటే దేవుడు నీకు అంత వాల్యూ ఇస్తున్నాడు దేవుడు. అందుకని దేవుడు బలవంతంగా ఏది చేయడు. దేవుడు ఏంటంటే నువ్వు ఇష్టపడిన నా మాట ఏంటంటే దేవుడు చెప్తాడు. అంత అధికారం ఉందా అంటే ఉంది. చేయించగలడా అంటే ఖచ్చితంగా దేవుడు మెడపట్టి ఈజీగా చేయించగలడు. దేవుడికి ఆ కెపాసిటీ 100% ఉంది ఆయనకి ఈజీగా. కానీ దేవుడు అలా చేస్తాడా, చేయించుకుంటాడా అంటే దేవుడు అలా చేయించుకోడు. దేవుడు చేయమని చెప్తాడు అంతే. అందుకని లోబడి ఉండుడి అని ఉంది. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని ఉంది. దేవుడు ఉంచుతాడు అని చెప్పలేదు. దేవుడు దీన మనస్సు, దేవుడు బలవంతంగా నిన్ను అణిచివేసి నీకు కలిగించడు, నిన్ను ఉండమని దేవుడు చెప్తాడు. నువ్వు లేకపోతే నువ్వు ఆటోమేటిక్ నువ్వు అణిచివేయబడతావు, అది వేరే విషయం. కానీ అది దేవుడు చేశాడని కాదు. దేవుడు గుర్తుపెట్టుకుని దేవుడు ఏది కూడా రాబోతున్నాను చెప్తున్నాడు చూడండి, దేవుడు ఏది కూడా బలవంతంగా దేవుడు ఏది చేయించడు. అక్కడే మనకి దేవుని యొక్క మంచితనం ఏంటో అర్థమవుతుంది. నీకు ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలుస్తుంది. నువ్వు ఆయన ముఖం చూసి నాకు ఈ రోజు నుంచి నేను ఈ మాట అన్నా నువ్వు దేవుడే కాదన్నా తర్వాత కూడా ఇంకా నువ్వు దేవుడు అలా వదిలేస్తాడు. ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుడు లేడు, దెయ్యం లేదు అంటున్నా సరే, చాలామంది యేసుక్రీస్తుని చాలామంది టార్గెట్ చేస్తున్నా సరే, యేసుక్రీస్తుని చాలామంది చెడుగా మాట్లాడుతున్నా సరే, చాలా సందర్భంలో మనకి ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకే ఏదన్నా చేసేద్దామన్న ఫీలింగ్, మనకి కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం కూడా అలాంటి వాళ్ళని తిట్టేస్తుంటాం, నోరు కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటుంది కొన్నిసార్లు. మనకి మన యాక్షన్స్ కూడా కొన్నిసార్లు కార్యాలు కూడా కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతూ ఉంటాయి మనకి. కానీ ఇంక దేవుడు అలా సైలెంట్గా ఉంటున్నాడు తెలుసా. దేవుడు మూయించలేక, మనం అంటే కొన్ని సందర్భాలు అలాంటి నోరులు మనం మూయించలేము. కానీ దేవుడు మూయించలేడా? దేవుడు జస్ట్ చెట్టుకేస్తే వాళ్ళ నోరు పడిపోద్ది. కానీ దేవుడు చేస్తున్నాడా? చేయించట్లేదు. అది చెప్తుందంటే దేవుడు నువ్వు అలా మాట్లాడతా సరే, నువ్వు మాట్లాడుకో, నీకు అధికారం ముందు నువ్వు మాడుకుంటాడు దేవుడు అంతే. నన్ను స్తుతించే వాళ్ళు ఉంటారు, నా మాట వినేవాళ్ళు ఉంటారు. నువ్వు వినకపోతే ఓకే నీ ఇష్టం అని దేవుడు అంటాడు. కానీ నా మాట వింటే, సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తామని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎలా అనొచ్చు, నేను చేశాను, నేను రక్షించుకున్నాను, సచ్చినట్టు నా మాట వినాలి. కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలతో అంటాం కదా, అలా కొన్నిసార్లు నేను కోసం అన్నీ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి నువ్వు చేయాలి అంటాం. అది కొన్నిసార్లు మనుషులంగా మనకు అంత మించి సామర్థ్యం మనకు లేదు,
అంతకుమించి లోతుగా మనం ఆలోచించలేము. కాబట్టి పిల్లల వరకు అది కొంతవరకు కరెక్టే, వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు అది కరెక్టే, అలా చేయడం కూడా కరెక్టే. కానీ దేవుడు మనకి ఎంత గౌరవం ఇచ్చాడంటే, దేవుడైతే బలవంతంగా అలా చేయడానికి అయితే యాక్చువల్గా ఇష్టపడలేదు. దేవుడు చేయించవచ్చు కానీ అంటున్నాడు, నువ్వు కనుక లోబడితే నీకు ఈ మేలు జరుగుతుంది దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దేవుడైతే బలవంతంగా ఏది కూడా చేయించు. ఒక వాక్య భాగం చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27, 28 వచనాలు నేను చదువుతాను. 27, 28 వచనాలు నేను చదువుతాను. దేవుడు జాగ్రత్తగా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీరు జాగ్రత్త చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాను. గమనించండి, ఇక్కడ దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్ 20వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చేశాడు, శిలువ కార్యం ద్వారా యేసుక్రీస్తుని తిరిగి లేపిన తర్వాత యేసుక్రీస్తు సర్వాధికారము ఇచ్చేశాడు. సమస్తము నీ వశములో ఉంది అని దేవుడు సమస్తాన్ని లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడట. గమనించండి, సమస్తాన్ని లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడు. ఇప్పుడు సమస్తమును దేవుడు లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడంటే దాని ఏది విశదమైనట్టు అంటే దాని అర్థం ఏంటి అంటే దాని క్లారిటీ ఏంటంటే, ఎవరైతే లోపరిచి సమస్తాన్ని లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడో ఆయన తప్ప సమస్తమును యేసుక్రీస్తు కింద ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తానంటే, సమస్తమును దేవుడు సమస్తాన్ని లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడు. సర్వాధికారం ఇచ్చాడు క్రీస్తుకి. క్రీస్తు తెచ్చుకోలేదు అధికారాన్ని, దేవుడు ఆయనకి అన్నామల కన్నా పైనామం అనుగ్రహించును అని బైబిల్ మనం చూస్తాం. ఎక్కడ కూడా గమనించండి, ఆయనకు అధికారం ఉన్నా సరే యేసుక్రీస్తు కూడా బలవంతంగా అధికారాన్ని ఆయన సంపాదించుకోలేదు, ఆయనకి అధికారం అప్పగించబడింది. అందుకని క్రీస్తు చాలా సందర్భం సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటారు. ఆయన నేను తెచ్చుకున్నాను అధికారాన్ని అనలేదు. జనరల్గా చూడండి, ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా బేసిక్ అధికారం అంటే నీకు అధికారం ఉందంటే నువ్వు అధికారం తెచ్చుకోలేదు, అధికారం నీకు ఎవరో ఇచ్చారని అర్థం. నాకు అధికారం ఉంది అన్నాడు అర్థం ఏంటంటే అది నీకు నువ్వు తెచ్చుకుంది కాదు, నీ పైన ఎవరో ఉన్నారు, ఎవరో కొన్ని అనుకున్నారు, దాన్ని బట్టి నీకు అధికారం ఇస్తే నీకు అధికారం వచ్చింది. ఇప్పుడు కంపెనీ మేనేజర్ ఉన్నాడంటే అర్థం ఏంటి, ఆయన అధికారం తెచ్చుకోలేదు, బహుశా కంపెనీ హెడ్ సీఈఓని ఎవరో ఆ మేనేజర్కి అధికారం ఇచ్చారు. అలాగే ఆయన నుంచి కొంతమందికి అధికారం అంటే ఎప్పుడు కూడా పైవారిని చూవడుతుంది కానీ స్వతహాగా ఏ మనిషి సంపాదించుకోడు. అది సంఘములైనా కుటుంబంలో అయినా సెక్యులర్గా అయినా సరే బయట ప్రపంచంలో అయినా సరే ఎక్కడ అధికారం ఏంటంటది ఇవ్వబడుతుందో తప్ప సంపాదించుకోవడము ఉండదు. అలా ఇక్కడ ఏం చెప్తాడు, మొదట 27వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, పౌలు సమస్తమును లోపరిచి క్రీస్తుకి ఇవ్వబడింది అంటే దాని అర్థం ఏంటి, విశుద్ధం అంటే అర్థం ఏంటి, అది క్లారిటీ ఏంటంటే సమస్తము లోపరిచి క్రీస్తుకి ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఇచ్చినటువంటి వాడు క్రీస్తు కింద లేడు. ఎందుకంటే తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చేయడంటేనే అర్థం ఏంటి, అక్కడ పౌలు అంటున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆల్ క్రీస్తుకి అధికారము ఇవ్వబడింది అని అర్థము. రెండోది, ఎవరైతే అధికారం ఇచ్చారో ఆయన ఈయన కింద లేడు. ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి సమస్తము ఆయన కింద ఉన్నాయి, కానీ ఇచ్చినటువంటి వాడు మాత్రం ఆయన కింద లేడు. అది చెప్తాను ఇక్కడ. విశుద్ధం అంటే అర్థం ఏంటంటే అన్నీ ఉన్నాయి, ఇచ్చినటువంటి వాడు తప్ప అంటున్నాడు పౌలు ఇక్కడ. అన్నీ క్రీస్తుకోబడింది కానీ ఇచ్చినటువంటి వాడు తప్ప ప్రతిదీ కూడా క్రీస్తు కిందే ఉంది. క్రీస్తు కింద ప్రతిదీ ఉంది, కానీ ఇంకొను బైబిల్ పౌలు చెప్తానంటే ఇంకొను ఒక ఆయన క్రీస్తు పైన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఈయనకి అధికారం ఇచ్చినటువంటి వాడు. ఈయన ఇచ్చాడు కాబట్టి దేవుడు ఈయన కిందకి వెళ్ళడు, ప్రతిదీ క్రీస్తు కిందే. కానీ ఒక్క ఆయన మాత్రము యేసుక్రీస్తు పైన ఉన్నాడని మాట్లాడుతున్న 20వ వచనంలో. అదారు చూడండి 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తానే లోబడును. చూసారా, ఇక్కడ చూడండి, ఈవెన్ మనం బైబిల్లో చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు క్రీస్తు దేవుడా అంటే దేవుడే, మరి యెహోవా దేవుడు దేవుడా అంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడా అంటే దేవుడే. ముగ్గురు సమానమేనా? ముగ్గురు దేవుడే అంటే దేవుడే. యెహోవా ఎంతగా దేవుడు అంటున్నామో అంతగాని యేసుక్రీస్తు కూడా ఈక్వల్గా దేవుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అంత ఈక్వల్గా దేవుడు. ఇక్కడ మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాం కాబట్టి ఆయన ఫస్ట్ ప్లేస్ అండి, యేసుక్రీస్తు సెకండ్ ప్లేసు, పరిశుద్ధాత్మ దేవుడు థర్డ్ ప్లేస్ అని అనుకోకండి. అలా అనుకుంటే అసలు మన నమ్మకమే తప్పు అయిపోద్ది. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఆదిలో మనం వెళ్ళి చూసినప్పుడు సృష్టిలో ముగ్గురు ఉంటేనే యాక్టివ్గా ఉంటేనే కార్యం జరిగింది. ఆ ముగ్గురు లేకుండా కార్యం జరగలేదు. ఆదియందు దేవుడు
భూమి యాక సృజించాను. ఆదిలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ జలములపైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆత్మ జలములను అల్లాడుతుంది. వాక్కు సెలవుగా అంటే క్రీస్తు రాగా, వాక్యం రాగా సృష్టి ఉనికిలోకి వచ్చి జరిగింది. దేవుడు ఉన్నాడు, ఆత్మ జలపం అల్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే వాక్యమే. ఆదిందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యన సంచారం చేశాను. కాబట్టి సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రిని దేవుడు ఉన్నాడు, కానీ సృష్టి ఇంకా జరగలేదు. క్రీస్తు కూడా వచ్చాక సృష్టి జరిగింది. అంటే బేసిక్ అర్థం ఏంటి? రక్షణ కార్యమని ఏదన్నా సరే ముగ్గురు ఉంటేనే జరుగుతుంది. ముగ్గురిని మనం వేరువేరుగా చూస్తున్నాం, కానీ ముగ్గురు యాక్చువల్గా వేరు కాదు, వేరు చేయలేనంత ఒకటే ముగ్గురు. కాబట్టి అయినా నువ్వు ఇంకా అక్కడ మీరు చూడండి, గమనించిన ఇక్కడ పొజిషనల్గా చూసుకుంటే ముగ్గురు సమానమే. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తుకి అధికారం ఇవ్వబడిందంటే అర్థం ఏంటంటే తండ్రి అధికారం ఇచ్చాడు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ఆయనకు లోబడి ఉంటున్నాడు అక్కడ అంటున్నాడు. అంతే కదా, యేసుక్రీస్తు కూడా ఏమన్నారు చూడండి, ఆయన కూడా దేవుడైనప్పటికీ సృష్టి అంతట్లో ఆయన కూడా ఉన్నప్పటికీ ఇంకొక భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమన్నా తెలుసా? నా తండ్రి చెప్పిందే నేను చెప్తాను, నా తండ్రి చేయమన్నదే నేను చేస్తాను, నా తండ్రి చిత్తం చేయడం అన్నది నా ఆహారం అన్నాడు. ఇదేంటి? నువ్వు కూడా దేవుడే కదా, సృష్టిలో నువ్వు కూడా ఉన్నావు కదా మనిషిని చేసినప్పుడు, మరి ఏంటి నువ్వు ఆయన చెప్తే చేస్తానంటున్నావేంటి అని అర్థం ఏంటంటే విధేయత అంటే నువ్వు తక్కువ వాడు కాబట్టి నువ్వు విధేయత అని కాదు. యేసుక్రీస్తు తక్కువ కాబట్టి విధేయత చూపుతున్నాడు అని కాదు, ముగ్గురు సమానమే. కానీ పొజిషన్కి వచ్చేసరికి మాత్రము కుమారుడు తండ్రి మాట వింటున్నాడు. అలా కుమారుడు చాలా విషయాలు బోధించిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నేను మీకు బోధించినటువంటి వాటిలో ఉండి తీసుకొని మీకు కొన్ని విషయాలు చెప్తాడు. తండ్రి చెప్పిందే నేను చెప్తాను. ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోతున్నాడు తెలుసా? నేను ఏదైతే మీకు చెప్పానో అది తండ్రి నాకు చెప్పాడు, నేనేదో మీకు చెప్పానో దాని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు ప్రతిదీ అర్థమయ్యేటట్లుగా మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నడిపిస్తాడు, సర్వసత్వంలో నడిపిస్తాడు. నేను చెప్పిన దాన్నే ఆయన చెప్తాడు, దాన్ని ఎఫ్ఎం చేస్తాడు, దాన్ని మరలా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు ఆయన. అంటే అర్థం ఏంటి? క్రీస్తు భూమి మీద మనుషుల మధ్య సంచారం చేస్తూ పనిచేస్తున్నప్పుడు ఇంకను తండ్రి చెప్పింది ఆయన చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన మొత్తం ఇప్పుడు అంతా నాదే, యేసుక్రీస్తు పని టైం అయిపోయింది ఇప్పుడు అంతా నాది అనుకోలేదు. క్రీస్తు ఏం చేసి దాన్ని ఆయనకు అప్పగించడం అదే పనిని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అధికారం అనేటువంటి విషయానికి వచ్చేసరి ఎక్కడ కూడా పైన కింద అన్నది వాల్యూ పరంగా చూసుకుంటే తక్కువ ఎక్కువ లేదు. పొజిషన్ పరంగానే కొన్ని కార్యాలు జరగాలి కాబట్టి పొజిషను. నా కింద ఉన్నారంటే నాకంటే తక్కువ అని యాక్చువల్గా కాదు, వాల్యూ పరంగా ఈక్వలే, వాల్యూ పరంగా మాత్రమే ఈక్వల్. పొజిషన్ పరంగా కార్యాలు చేసే విషయానికి వస్తారు మాత్రము ఎప్పుడు ఎవ్వరు సమానము కాదు. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాను చూడండి, సచ్ అంటే మీకు ఎవరు నచ్చదు, ఇంట్లో చెప్తాను చూడండి. బాధ్యతలను బట్టే ఫస్ట్ భర్త వస్తాడు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు కూడా చెప్పిన 2-3 ఉంటే లాస్ట్ వస్తారు. అలాగే లాస్ట్ వాడు అందరికంటే తక్కువ చీప్ అని అర్థమా? ఖచ్చితంగా కాదు. ఈయన డైనింగ్ టైంలో కూర్చొని భోజనం చేసేటప్పుడు లాస్ట్ వాడికి తక్కువ అని వేస్తామా? ఎందుకంటే ఇంటికి పెద్దోళ్ళకి పెద్ద మొక్కలు వేస్తామా మనం? అయితే ఉండదు, అందరికీ సమానమైన భోజనమే, అందరికీ ఈక్వల్గానే వస్తుంది. నేను తక్కువ, నేను అందరికన్నా లాస్ట్, నేను 2వ కొడుకుని లేదా 3వని కాబట్టి నాకు తక్కువ వస్తుంది అని కుమారుడు అంటాడా? అండు. వాల్యూ పరంగా అందరికీ సమానం ప్రతిదీ కూడా. కానీ పొజిషన్గా చూసుకుంటే ఎప్పుడు కూడా తమ్ముడు ఎప్పుడు అన్నయ్య కానే కాడు, తమ్ముడు ఎప్పుడు అన్నయ్య అవనే అప్పుడు. అలాగే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కంటే గొప్పలు కాదు పొజిషన్ పరంగా. అది ఎప్పుడు అది ఎవరు మార్చలేదు. నువ్వు అవునన్నా కాదన్నా అది ఎప్పటికీ మారదు. అది వాల్యూ సంగతి చెప్పటం నేను. ఈవెన్ భార్య భర్త విషయానికి వస్తే సరే అంతే. విధేయత అంటే బైబిల్ చెప్తుంటే విధేయతే, ప్రేమించడం దేవుడు చెప్పంటే ప్రేమించడమే. అక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోయినా తక్కువ అంచనా వేస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. వాల్యూ పరంగా తక్కువేం కాదు, కొన్ని కార్యాలు జరగడానికి దేవుడు ఆ రకమైనటువంటి నియమాన్ని పెట్టాడు కాబట్టి. అందుకని క్రీస్తు కూడా లోబడినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అలాగే ప్రతిదీ కూడా ఈవెన్ ఈ లోకంలో కూడా ఈవెన్ మీరు నా మాటలు వచ్చినా సరే మీరు నాకంటే తక్కువలు కాబట్టి మీరు నా మాట వినాలని కాదు. కొన్ని కార్యాలు పద్ధతిగా జరగాలంటే ఆ పొజిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లోనే ఉంది, కంపెనీలో ఉంటుంది, ఈవెన్ మిలిటరీలో కూడా ఉంటుంది. ఎందుకని? జస్ట్ ఒక సరాల్సిన మిలిటరీలో కనుక ఆ చీఫ్ ఎవరో హెడ్ ఒక ఆయన కింద చాలామంది కమాండర్ని ఇంకా చాలా పొజిషన్స్ ఉంటాయి చూసారా? అవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకంటే వాల్యూ పరంగా కాదు, ఆ ప్రాణం కంటే ఈ ప్రాణం పెద్దది గొప్పదని ఏం కాదు, కొన్ని కార్యాలు జరగాలి కాబట్టి. అందుకని చూడండి, శతాధిపతి యేసుక్రీస్తుకు వచ్చినాడు, ఏమన్నా తెలుసా? నేను అధికారమునకు లోబడినవాడును అన్నాడు. ఇప్పుడు నేనుంటానంటే అధికారం లోబడినవాడు అన్నప్పుడు ఏమనాలి? నా పైన అధికారులు ఉన్నారు అనాలి. కానీ ఏమన్నా శతాధిపతి, నేను అధికారంలో లోబడినవాడును, నా కింద కూడా ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నేను పొమ్మంటాను, ఆడు పోతాడు లేదో తెలియదు, ఆడికి 3 బాగుంటే వెళ్తాడు, 3 బాగోపోతే వెళ్ళడు అన్నాడా? రోమన్ ఆర్మీలో అలా కుదరదు.
చెప్పాడంటే నీకు ఇష్టం లేకపోయినా సపోజ్ అనుకుందాం నీకు ఫోన్ వచ్చింది, నువ్వు ఏదో భోజనం చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, సడన్గా నీ పైన ఎవడో ఫోన్ చేస్తాడు. రోమన్ ఆర్మీలో ఆ సిస్టంలో ఫోన్ చేస్తే నువ్వు నేను భోజనం చేసిన తర్వాత వస్తుంటే కుదరదు, రమ్మనగానే నువ్వు సమాధానం చెప్పకుండా ఓకే అనాలి, వెళ్ళిపోవాలంతే. ఈవెన్ ఆర్మీలో కూడా అంతే. నాకు ఇప్పుడు మూడు లేదు, నేను ఇప్పుడు పడుకున్నాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, నాకు కొంచెం బిజీగా ఉన్నాను, నేను కాసేపు వెళ్తాను, రేపు వస్తానులే అన్నది ఆర్మీలో. కానీ ఈవెన్ రోమన్ ఆర్మీలో అలా ఉండదు. నువ్వు పై అధికారికి మాట కాదన్నావంటే నీ నెక్స్ట్ డే సిలువే చెప్పాలంటే. రోమన్ ఆర్మీ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత ఖచ్చితంగా ఉంటుంది రోమన్ ఆర్మీ. రోమన్ ఆర్మీ కదా ఎక్కడైనా సరే. కాకపోతే ఆ రోజుల్లో ఆ సిస్టమ్ అంత పక్కడబందిగా ఆ సిస్టమ్కి తగ్గట్టుగా పనిచేయడం రోమన్ ఆర్మీలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రతిదీ చాలా ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు అధికారాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, అధికారాన్ని అమలుపరచడం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. అందుకనే శతాధిపతి అన్నాడు, నేను అధికారం లోబడిన వాడను. అప్పుడు యాక్చువల్లీ ఏమన్నా నేను అధికారం లోబడిన వాడు, నా పైన అధికారం అని చెప్పాలి కదా అనుకుంటాం. కానీ ఏమన్నాడు, నేను అధికారం లోబడ్డాను కాబట్టి నా కింద సైనికులు ఉన్నారు, 100 మంది ఉంటారు. శతాధిపతిని నేను ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఎందుకు నీ మాట అంతెందుకు ఉంటారు, నీకు అంత బలం ఉందా అంటే, నాకు అంత బలం లేకపోవచ్చు కానీ నాకు అంత అధికారము ఉంది. నాకు అంత బలం లేకపోవచ్చు కానీ నాకు అంత అధికారం ఉంది. ఎందుకని, నా పైన నేను అధికారంలోకి లోబడిన వాడిని కాబట్టి నా కింద కూడా అధికారులు ఉన్నారు. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. కాబట్టి నా దాసుని నువ్వు బాగు చేయి. దాసుని కోసం ఈ అధికారి వచ్చాడు. ఆ అధికారిని అర్థం చేసిన విధానం చూస్తే క్రీస్తు అన్నారు, యేసుక్రీస్తు యాక్చువల్ ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపోయారంట. ఒకసారి ఆలోచించండి, ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపోయారంట. ఎందుకని, సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, అధికారం ఎలా పనిచేస్తుందో ఆయనకు అర్థమైంది. అందుకే ప్రభు నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నేను అంత యోగ్యుడని కాదు, నువ్వు మాట మాత్రం సెలవు. ఆఫ్టర్ నేను మనిషి, నా పైన ఉన్నవాడు మనిషి, నా కింద ఉన్న 100 మంది కూడా మనుషులే. నేను రమ్మంటే క్వశ్చన్ చేయకుండా ఎదురు తిరగకుండా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నప్పుడు నువ్వు అధికారము నీకుంది కాబట్టి నువ్వు చెప్తే ఖచ్చితంగా ఏదైనా సరే నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు. చూసారా, అధికారం ఎలా పనిచేస్తో నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నా పైన ఉన్నారు, అలాగే నా కింద ఉన్నారు, అధికారం ఎలా వర్కౌట్ అవుతుందో నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు కూర్చొని మాట సెలవేమో, కార్యాలు జరిగిపోతాయి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నేను అధికారం కింద ఉన్నాను, నా కింద కూడా సైనికులు ఉన్నారు అంటే అర్థం, బేసిక్గా అర్థం ఏంటంటే ఖచ్చితంగా అధికారం అంటే వాస్తవము, అధికారం ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. అందుకనే బైబిల్లో కూడా ఈవెన్ పరలోకంలో కూడా చూడండి, పరలోకంలో కూడా దేవదూతలు కూడా ప్రధానులు ఉన్నారు, దేవదూతల్లో కూడా పొజిషన్స్ ఉన్నాయి. దేవుని యొక్క పరిపాలనలో పరలోకములో మనకుంటే పరలోకంలో అందరూ సమానంగా ఉంటామని, అందరూ సమానంగా ఉండం తెలుసా. పరలోకంలో అందరూ సమానంగా ఉండం, పరలోకంలోనే అది లేదు. అలాగని వాల్యూ తక్కువ అంటే వాల్యూ తక్కువనేం కాదు, పొజిషన్స్ అంతే. దూతల్లో ఉన్నారు ప్రధాన. ఈవెన్ ఇజ్రాయెల్లో చూడండి, రాబోతున్న వాళ్ళు చూపిస్తాను, వాళ్ళు కూడా గోత్రం ఒక నాయకుడు ఉన్నాడు ఇజ్రాయెల్ గోత్రాల్లో కూడా అలా ఉన్నారు పెద్దలు. ఎందుకని, కొన్ని కార్యాలు జరగాలంటే ఉండాలి. ఎప్పుడైతే మధ్యలో ఎవరో ఒక వ్యక్తి కనుక అధికారం సరిగ్గా లోబడ్డో, అవి అది ఇంట్లో అయినా సరే, కంపెనీలు అయినా సరే, మిలిటరీలో అయినా సరే, చర్చిలో అయినా సరే లోబాటు, అక్కడ ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే లోబడతామో కార్యాలు చాలా సులువుగా, చాలా ఈజీగా, ఆటోమేటిక్ జరుపుకుంటా వెళ్ళిపోతాయి. అందుకని అధికారం ఉంది, అందుకని నీ పైన అధికారులు ఉంటారు. నీ కింద అధికారులు ఎందుకున్నారు, నువ్వు అనుకుంది ఈజీగా జరగడానికి నీ కింద అధికారులు దేవుడు లేదా పిల్లలను ఇంకెవరినో అలా కుటుంబంలో బంధువులు అలా పెట్టాడు. అలా పెద్ద దాంట్లో ఉన్నారు. లోకంలో కూడా అధికారులు, మనుషులు కూడా అధికారులే మనకి. కానీ స్టార్టింగ్ నేను దేవుని గురించి మాట్లాడతాను, తర్వాత మనుషులు లోబడ్డ గురించి కూడా మాట్లాడతాను నేను. కాబట్టి ఖచ్చితంగా అధికారం లేకుండా, లోబడకుండా కార్యాలు మనకి జరగవు. శతాధిపతి అదే అన్నాడు. అంతే కదా, ఈవెన్ యాకోబు పత్రికలో కూడా అందరూ మనం చదువు చూస్తారు. కింద చివరిలో చదివితే, మీరు ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దలు పిలిపించుకోండి, వాళ్ళు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తారు, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచున్నాయి. అక్కడ కూడా ఎందుకని సంఘ పెద్దలు పిలిపించుకోమని ఎందుకు ఉంది? చాలామంది ఏంటంటే, చాలామంది విశ్వాసాలు అనుకున్న భ్రమ ఏంటంటే, నాకు ఏదో ప్రాబ్లం నాకు పాస్టర్ ఆటోమేటిక్గా తెలుసుకోవాలి, మా ఇంటికి వచ్చేయాలి, మా కోసం ప్రార్థన చేశారంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పిలిపించుకోని బైబిల్లో ఉంది. వాళ్ళు వస్తారు ప్రార్థన చేస్తాను బైబిల్ లేదు, పిలిపించుకోమని విశ్వాసాలు బైబిల్ చెప్పింది. అంటే బేసాడు ఎందుకని అలాగే పాస్టర్ గొప్పోడు అని ఆ పెత్తనం చెల్లించడానికి అనుకుని నేను అంటలేదు. అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు పిలిపించుకుంటున్నావో బేసిక్గా ఏం చేస్తానంటే వాళ్ళ సర్వీస్ నువ్వు కోరుకుంటున్నావు, అంటే నువ్వు వాళ్ళ కిందకి నువ్వు వెళ్తున్నావు. అప్పుడు వాళ్ళ విశ్వాసం నీ పక్షాన పనిచేస్తుంది, వాళ్ళ ప్రార్థన నీ పక్షాన పనిచేస్తుంది, నీకు స్వస్థత వస్తుంది. కానీ మనం ఎంత రివర్స్లో ఉన్నామంటే, నాకు బాగోలేదని పాస్టర్ అసలు చూడడానికి కూడా రాలేదండి అంటారు. నేను ఎప్పుడు చూసారు, ఇప్పుడు మీరు పిలవకుండా నేను యాక్చువల్ మీటింగ్ రాకూడదని కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నేను. బేసిక్గా నాకు ఆల్రెడీ బోల్డ్ పనులు ఉంటాయి.
కానీ ఇదంతా ఏంటి, అక్కడ బేసిక్ ఏముంది, అక్కడ ఒక సిస్టమేటిక్గా ప్రతిదీ పనిచేస్తుంది. అలాగే సువార్తల్లో మనం చూస్తాం, పత్రికలు కూడా మనం అది చూస్తాం. ఎప్పుడైతే అది ఉండదో, ఈవెన్ ఆర్మీలో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం ఉంది, ఎప్పుడైతే ఒకరు ఫీలింగ్స్ బేస్ చేసుకొని నాకు వినాలని లేదండి ఆయన మాట, ఆయన చెప్పింది సరిగ్గా లేదండి అందుకని వినలేదండి, ఒకలాగా చెప్పాడండి అందుకని వినలేదండి, అలాంటి ఆర్మీలో ఉండడు. నీ పై అధికారి నీకు చెప్పినప్పుడు, ఇంట్లో కాదు, నువ్వు పనిచేసే చోటు కావచ్చు, ఇవన్నీ చర్చలు అని సరి చెప్తున్నాను, నీ పైన వారు చెప్పినప్పుడు నీ ఫీలింగ్స్ సంబంధం యాక్చువల్గా ఉండకూడదు, ఫీలింగ్స్ సంబంధం ఉండకూడదు. వాళ్ళు చెప్పారంటే లోబడ్డ నీ యొక్క రెస్పాన్సిబిలిటీ అవుతుంది. వాళ్ళు సరిగ్గా చెప్పుంటే నేను చేసేవాడినండి, వాళ్ళు సరిగ్గా చెప్పలేదండి, నీ పైన అధికారులతో నీకు అలా మాట్లాడే హక్కు దేవుడైతే ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. ఖచ్చితంగా లోబడే తెరాలి. ఇది కఠినం అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా కఠినము, ఎందుకంటే దేవుడు అలా మాట్లాడుతున్నాడు. అదేంటంటే అది మనకి చాలా మేలు చేసేటువంటి ఒక కార్యం. ఆదాము అలాగే నష్టపోయాడు, అందుకే మరలా విధేయత చూపే క్రీస్తు అధికారాన్ని సంపాదించాడు. ఆయన సైతం తండ్రికి లోబడ్డాడని బైబిల్ మనం చూస్తున్నాం. దాంట్లో ఆలోచించండి, ఏమన్నది అందులో ఏమన్నా లోబడ్డంలో ఏమైనా చిన్న చూపు ఉందా, లోబడ్డం తక్కువైపోతున్నా? లేదు కదా. క్రీస్తు తండ్రికి లోబడ్డాడు, ప్రతి దాన్ని తండ్రి వశపరిచి కుమారుడికి ఇచ్చాడు. ఒక్క తండ్రి తప్ప ప్రతి దాని కిందే ఉంది. అది ఇప్పుడు కూడా విధేయతని అలా చూడడం నేర్చుకోండి. అలా చూస్తే అందులో చాలా ఆశీర్వాదం మనకి ఉంటుంది. ఇలా చెప్పారు, అలా చెప్పారు, నాకు సరిగ్గా చెప్పలేదు, కింద ఉన్నామంటే మనం అలా మాట్లాడడానికి వీళ్ళు యాక్చువల్గా ఆ హక్కు యాక్చువల్గా మనకి లేదు. అధికారం కింద ఉండడం కష్టమే కొంచెం, కానీ ఉంటే నీకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ ఉంది, రాబోతున్నాలు చూస్తాం, మనం చాలా విషయాలు తెలుసుకుంటాం, చాలా మన బుర్రలు కూడా చాలా పాడైపోతాయి కొందుకి, కానీ అది చాలా మంచిది, అది మనకి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే విధేయత చూపాము, రక్షణ వచ్చింది. క్రీస్తు అంతటి వాడే తండ్రికి విధేయత చూపాడు, సమానం అయ్యుండి కూడా. అర్థం ఏంటంటే మనం కూడా ఖచ్చితంగా మన పైన ఉన్నటువంటి వారికి విధేయత కనపరిచే తీరాలి, అది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి విధేయతలో మనకు చాలా మేలు, చాలా ఆశీర్వాదం ఉంది. అక్కడ తెలుసుకోండి. అది నన్ను అడిగితే యాక్చువల్ అంటే ఇంకా మీరు దేవుని ఎక్స్పెక్ట్ చేయండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని అడగండి, ప్రభు నాతో మాట్లాడు, నేనేం చేయాలి నాతో ఎందుకంటే విధేయతలోనే నీకు చాలా కార్యాలు జరుగుతాయి. లోబడినంత వరకు నువ్వు ఎంత ఏదైనా చేసుకుంటే నీకు కార్యాలు జరగవు. మరణ మగినంతగా లోబడ్డాడు తండ్రికి, తండ్రి సంతోషించాడు, కుమారునికి సర్వాధికారము ఇచ్చాడు. సరే, అలా పనిచేస్తుంది అధికారం, అలాగనా పనిచేస్తుంది విధేయత, అలా పనిచేస్తుంది. అర్థం చేస్తున్న విధేయతలో ఆశ్చర్యం ఉంది. అర్థం చేసుకున్న లోకం ఇచ్చేటువంటి కాన్సెప్ట్ని, లోకం ఇచ్చేటువంటి ఆ నెగిటివ్ థాట్ని మైండ్లో పెట్టుకోకండి. అది మొత్తం తీసేసుకొని వాక్యం ఏం చెప్తుంది విధేయత గురించి, అది అర్థం చేసుకొని దాన్ని మనసులో పెట్టుకొని లోబడితే, సమ్మతించి కనుక మాట అంటే భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తాము. దేవుడు బలవంతం చేయడు, అలాగే నేను కూడా బలవంతం చేయను. మీరు ఎప్పుడు చర్చకు రావడం అంటున్నా మీరు మానేచ్చు, హ్యాపీగా మానేసి, మీకు స్వాతంత్రం ఎప్పటికీ ఉంటుంది. మీరు నా మాట నా అవసరం లేదు, మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు, నేను బలవంతంగా ఏది చేయించను. ఎందుకంటే అధికారం యాక్చువల్ అలా చేయకూడదు, బైబిల్ చెప్తుంది అన్నమాట. అందుకే కొన్ని వదిలేస్తాను, ఎందుకని మీరు కరెక్ట్గా నా మాట అంటుందని తెలుసు, నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే మీకు ఇష్టమైతే మీరు నా మాట అంటారు అంతే. అందులో నేను మళ్ళీ బలవంతంగా నేను చేయించాల్సిన అవసరం నాకు లేదు. అలా చేస్తే నేను తప్పు చేసిన అవుతాను. బలవంతంగా ఏది చేయించకూడదు, సమ్మతించి చేస్తే భూమి యొక్క మంచి పదార్థములు అనిపిస్తాం. ప్రార్థన చేస్తే అందరూ తల వంచగలి మూసుకోండి. నీ ప్రేమకు